ఆ స్తెఫను కూడా ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. దేవుని పోలికలో జీవించాడు. ఎన్నో శ్రమలు అతనికి, ఆ సేవకుడికి చాలా ఇబ్బందులు జరిగాయి. చివరకు చేసిన తప్పేంటి? నువ్వు త్రాగొద్దు, తిరగొద్దు, చక్కగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, నువ్వు పరలోకానికి పోవాలంటే యేసే మార్గము అని చెప్తే, ఆయనే లోకరక్షకుడు అని చెప్తే నచ్చలేదు. నచ్చకపోగా వీడేదో ఎంత బోధ తీసుకొచ్చాడని, క్రొత్త బోధ తీసుకొచ్చాడని వాళ్ళు కక్ష కట్టి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. చంపేసేటప్పుడు కూడా దేవా వీళ్ళు క్షమించు నాయన, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అని చెప్పి క్షమించమని అడిగాడు తప్ప నోరు తెరవల. ఆ దెబ్బల్లోనే, ఆ రక్తపు మడుగులోనే, ఆ గాయాల్లోనే, ఆ హింసలోనే, ఆ ఉపద్రవంలోనే ఈ స్తెఫను పరలోకపు దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం. నీకు కష్టంలోనే, నీ శ్రమలోనే, నీ ఇబ్బందులోనే, నీ ఇరుకులోనే నీ పరిస్థితులు తారుమారైపోయి కదా, ఇక్కడి నుంచే నీ జీవితం లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఇది ముగింపు కాదు, ప్రారంభం. చెదిరిపోయావా? కుటుంబం ఒక చోట, పిల్లలు ఒక చోట, నువ్వు ఒక చోట, నేను ఒక చోట అన్నట్టు అయిపోయిందా? కానీ ఇది ఆశీర్వాదం కొరకే, ఇది మేలు కొరకే. గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతానికి హింస, కష్టము, శ్రమ, ఇవన్నీ ఉపద్రవాలు మనమే దాడి చేస్తున్నాయా? అయితే నేను స్టాండర్డ్ గా నిలబెట్టడానికి